కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పై మీ అభిప్రాయం ఏంటి? బీసీ డిక్లరేషన్ కోసం కమిటీలు వేసింది. ఒక కమిటీ ఆల్రెడీ కమిషన్ ఉన్నాక ఇంకో కమిటీ వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట 42% ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అది ఎంతవరకు సాధ్యం? ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% రిజర్వేషన్ ఇచ్చిందో దానికి లీగల్ గా న్యాయస్థానంలో ఎలాంటి అవరోధాలు ఉంటాయి, వాటిని అధిగమించడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది. అయినప్పటికీ 8 నెలలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు ప్రభుత్వం. మరి బీసీ 42% రిజర్వేషన్ ఇస్తానని మీరు ఎలా నమ్ముతున్నారు?